మీరు ఎప్పుడైనా సరే ఒక హెల్మెట్ లేకుండా బైక్ మీద కనుక రైడ్ చేసుకుంటూ పోయినా, లేదు అంటే మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా సరే, లేదు అంటే మీకు ఏదైతే మీరు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారో ఆ బైక్కి నెంబర్ ప్లేట్ లేకపోయినా సరే, ఏదైనా సరే వీటిలో ఏ తప్పు ఉన్నా సరే మిమ్మల్ని అక్కడే పోలీసు ఆపేస్తారు కదా. అయితే మరి ఈ రూల్స్ అనేవి సామాన్య ప్రజలకేనా? అటువైపు మరి ఒకవేళ పోలీసులు ఎవరైతే మరి మిమ్మల్ని ఆపుతున్నారో పోలీసులు వాళ్ళే మరి ఈ తప్పులు చేస్తే మరి వాళ్ళ మీద కూడా ఇటువంటి చర్యలు ఉంటాయా అంటే మరి వాళ్ళు ఎవరు ఆపుతారు? మీరు కనుక బయటికి వెళ్తే ఆటోమేటిక్గా పోలీసులు ఆపేస్తారు. మరి ఆ పోలీసులే తప్పు చేస్తే మరి సామాన్య ప్రజలు ఆపుతారా లేదా? సో మరి ఇటువంటి ఒక ఇన్సిడెంటే బీహార్లో జరిగిందనమాట. అయితే బీహార్లో ఏమైందంటే ఒక ఎస్ఐ తను నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదు ఆ బైక్కి, అదేవిధంగా అతను హెల్మెట్ కూడా పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడు. సో మరి ఇదంతా ఒక జర్నలిస్టు గమనించాడు అనమాట. గమనించి మరి ఆ ఎస్ఐ వెళ్తున్న ఏదైతే బైక్ ఉందో ఆ బైక్ వెంబడించి అతన్ని నిలదీశాడు. ఏది మేము గనక మీలాగా హెల్మెట్ లేకుండా నెంబర్ ప్లేట్ లేకుండా మేము గనక వెళ్తే మీరు మమ్మల్ని ఆపుతారు, మరి మీరెందుకు ఇలా వెళ్తున్నారు? అంటే మీకు ఆ రూల్స్ వర్తించవా? మరి మీకు ఆ రూల్స్ వర్తిస్తే మరి మిమ్మల్ని ఎవరు ఆపుతారు అని చెప్పేసి మరి అతను ఆ ఎస్ఐని అయితే ఒక క్వశ్చన్ చేశాడనమాట. సో మరి ఇది ఏదైతే ఈ వీడియో ఉందో ఇది ఇప్పుడు వైరల్గా మారింది.